హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక పక్కా తెలంగాణ డిష్ నేర్చుకుందామా? అదేంటంటే కందిపప్పు, కారం పప్పు. దాన్ని మేము మసాలా పప్పు అని కూడా అంటామనమాట. ముందుగా ఏం చేయాలి అంటే ఒక గిన్నె తీసుకొని అందులో 2:30 కప్పుల కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు అలా వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి కందిపప్పును కూడా ఈ ఫ్రైలో వేసేసి పూర్తిగా ఫ్రై చేసుకోవాలనమాట. అది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అందులో దానికి సరిపడా నీళ్లు కూడా వేసేసుకొని మొత్తం ఆ పప్పు అంతా పలుకు విప్పేదాకా ఉడికించుకోవాలి. వన్స్ పలుకు విప్పిన తర్వాత అందులోనే ఉప్పు, కారం కూడా వేసేసుకొని అది కూడా మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కరివేపాకు, అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని ఆపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మసాలా పప్పు రెడీ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.